పార్టీ మాదిలకు ఒక్క సీటు కేటాయించకపోవడం, కాంగ్రెస్ పార్టీ మాదిలకు ఒక్క స్థానం కేటాయించకపోవడం, మెజార్టీ జనాభా కలిగిన మాదిలను కాంగ్రెస్ పార్టీ అవమానించడం, దళితన పరిస్థితి ఆగుంటే బతకలేము, దళితన దండుగా తాకుంటే పిలువలేము, దళితన జెండా తాకుంటే బతకలేము, దళితన ఎన్నిసార్లు ఈ ఘోరాలు ఎంత మందిని వరుగుదాము, ఎన్నిసార్లు అరే కట్టే పట్ట తెల్లాగుంటే వారి కళ్ళు మండబట్టే, వారి కళ్ళు మండబట్టే, ఆ కట్టే పట్ట తెల్లాగుంటే వాడి కళ్ళు మండబట్టే, వాడి దళితన దళితన వని కనిగి మనిగి బతుకుడేంది, మన ఓట్లతో గెలిచినోళ్ళు మనలను బెదిరిస్తాండ్రు, మన ఓట్లతో గెలిచినోళ్ళు మనలను బెదిరిస్తాండ్రు, మన ఓట్లతో గెలిచినోళ్ళు మనలను బెదిరిస్తాండ్రు, మన ఓట్లతో గెలిచినోళ్ళు రెడీ 1 2 3 స్టార్ట్. జోహార్ మాదిగమర వీరులకు, జోహార్ మాదిగమర వీరులకు. థ్యాంక్ యూ. అందరు కూర్చోండి. పలకాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు, మాదిగ ముద్దు బిడ్డ, జాతికి ఏనాడు ఏ ఆపద వచ్చినా జాతి తరఫున గొంతు వినపెట్టే నికార్సైన మాదిగ బిడ్డ, రాజకీయ రంగంలో ఉండి ఏ పార్టీలో ఉన్నా వర్ధిల్లాలి మాదిగల ఐక్యత, వర్ధిల్లాలి మాదిగల ఐక్యత. సిగ్గు సిగ్గు కాంగ్రెస్ పార్టీ మాదిలకు ఒక్క సీట్ ఇవ్వకపోవడం, సిగ్గు సిగ్గు మెజార్టీ జనాభా కలిగిన మాదిలకు కాంగ్రెస్ పార్టీ ఒక్క సీట్ ఇవ్వకపోవడం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, బ్రదర్ కొంచెం సౌండ్ పెట్టండి. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, నా తమ్ముడు, మన నేత, మన జాతికి పోరాట వీరుడు, మన హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి మన నాయకుడు మందకృష్ణ మాదిగ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న సోదరుడు, ఇప్పుడే ఆయన ప్రసంగం విన్నా, నేత కాని వెంకటేష్, ఆల్ ద బెస్ట్ తమ్ముడు, నీ ప్రసంగం చాలా బాగుంది, ఈ ఐక్యత కొనసాగాలని కూడా నిన్ను నేను ఆశీర్వదిస్తున్నా ఒక అన్నగా. అదేవిధంగా ఇప్పుడు మన బీసీ నాయకుడు, తమ్ముని పేరు సురేష్, మనిషి అందంగా పొడుగ్గా ఎట్లా ఉండో ప్రసంగం కూడా అట్లే ఉంది, చాలా బాగుంది. తమ్ముని కూడా ధన్యవాదాలు. మీరంతా కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇకపోతే ఈ సభకు చిన్నోడు, పొట్టిగా ఉన్న గచ్చోడు మన తమ్ముడు నరేష్ గారికి, ఎంఆర్పిఎస్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన అన్ని నియోజకవర్గ, తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నా బంధువులారా,
నా జాతి బిడ్డలారా, మనకి ఎప్పుడు కష్టాలేనా? మనకు ఎప్పుడు కష్టాలేనా? మనం మనుషులం కాదా? మనల్ని ఎందుకు ఈ వ్యవస్థ గుర్తించలేకపోతుంది? మనం ఎందుకు బలహీనులుగా బతుకుతున్నాం, కులహీనులుగా బతుకుతున్నాం, లెక్కలేని వాళ్ళుగా బతుకుతున్నాం? ఎవరు కూడా మనల్ని దగ్గరికి రానివ్వకున్నంత పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం. ఇది అర్థం చేసుకోవాలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ ఎవడు అధికారంలోకి వచ్చినా అంబేద్కర్ ఇచ్చిన ఓటే కదా, ఒక ఓటే కదా. నిన్న ఉన్న ప్రభుత్వం ఇవాళ ఉందా? సప్పుడు చేయరేమయ్యా, నిన్న ఉన్న ప్రభుత్వం ఇవాళ ఉందా? ఏదో మనకి అట్లా అని కూర్చున్నారు. మీరు అందరు గట్టిగా స్పందించాలి. నిన్న ప్రభుత్వం ఉండే అది ఇప్పుడు ఉందా? మరి లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే మనం మార్చుకున్నాం. ఒక ఓటుతోటి, ఒక ఓటు గుద్ది మనం మార్చుకున్నాం. మన ఓటు వేయడం వల్లనే రాజ్యాలు మారిపోతాయి. మన ఓటు వేయ వల్లనే రాజులు మారిపోతారు. ముఖ్యమంత్రులంతా మారిపోయినరు. ఎంతమంది ముఖ్యమంత్రులను చూసినా నేను 10 మంది ముఖ్యమంత్రులను చూసినా. బిడ్డా రేవంత్ రెడ్డి, నువ్వు పుట్టక ముందే నేను ఎమ్మెల్యేను రా నాయన. నువ్వు పుట్టక ముందే, నువ్వు లాగు దొరక ముందే నేను ఎమ్మెల్యే. ఎన్టీ రామారావు గారు మాదిగ జాతికి ఇచ్చినటువంటి శక్తి, ఆయన ఇచ్చినటువంటి ధైర్యం, ఎన్టీ రామారావు గారు ఇచ్చిన భిక్ష వల్లనే మాదిగ జాతి అంతా ఇవాళ ఈ స్థాయికి వచ్చిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. గుర్తింపు లేని ఈ జాతి ఎంతో కొంత గుర్తింపులోకి వచ్చినాం మనం. కానీ వల్ల తెలంగాణ నా తెలంగాణ ఏమొచ్చిందా? తెలంగాణ ఏమొచ్చింది? సప్లియరు అరే చేతులు లేవా? ఏం రాలే, బూడిది వచ్చింది. తమ్ముడు చెప్తాడు. ఏమొచ్చింది తెలంగాణలో? సచ్చిందేవాడు ఎస్సీ ఎస్టీ బీసీలు. బతికేదేవాడు? దొరలు, రెడ్డి దొర పొట్టి దొర. అరే పొట్టి దొర, నువ్వు మమ్మల్ని బెదిరిస్తావా? మోత్కుపల్లి నరసింహులు ఇండిపెండెంట్ గా కూడా దొరలకు వ్యతిరేకంగా గెలిచిండు. అర్థం చేసుకోవాలి. మోత్కుపల్లి నరసింహులు 6 సార్లు గెలిచిన, నీ అడ్డం వచ్చిన తొక్కు కూడా గెలిచిన. నేను నువ్వేదో పెద్ద పిగుడు గానిలాగా మాట్లాడుతున్నావు. ఎవడు అడ్డం వచ్చినా దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసి 6 సార్లు గెలిచినటువంటి వ్యక్తిని నేను. నువ్వు నన్ను బెదిరిస్తే నేను బెదిరే వ్యక్తిని కాదనేటువంటిది అర్థం చేసుకోవాలి. నువ్వెంత వినాశనకారివో, ఎంత దుర్మార్గుడివో, ఎంత కులపిచ్చుందో. నేను ఎంతో మంది రెడ్లను చూసిన, ఏ రెడ్లు కూడా ఇంత దుర్మార్గంగా లేరు. నేను చెన్నారెడ్డిని చూసిన, విజయభాస్కర్ చూసిన, రాజశేఖర్ రెడ్డి గారిని చూసిన, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసిన, అదేవిధంగా ఎన్ జనార్దన్ రెడ్డి గారిని చూసిన, ఎవరు కూడా ఇంత దుర్మార్గమైనటువంటి, నీచమైనటువంటి, దుర్మార్గమైన వ్యక్తిని రెడ్లల్లో నేను చూడలేదు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రెడ్లల్లో నేను చూడలేదు.
రెడ్లు మాదిగలు కలిసి ఊళ్ళల్లో రాజకీయం చేసినటువంటి విషయాన్ని చూసే తప్ప మా కులాన్ని అనగదొక్కడానికి ఇవాళ నువ్వు రాజ్యానికి వచ్చినట్టుగా నువ్వు చూపించుకుంటున్నావు. ఇది సహించరాని విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను 70 ఏళ్ళు వచ్చినాయి దుర్మార్గుడా. అపాయింట్మెంట్ ఇవ్వవా నాకు? ఒకడివి నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వవా మాకు? 6 సార్లు గెలిచి ఈ రాష్ట్రంలో అడుగడుగున తెలిసినటువంటి నాకు నా కులాల విషయం మాట్లాడతా, ఈ సీట్ల విషయం ఒకసారి మాట్లాడతా అంటే నాకు అపాయింట్మెంట్ ఇయ్యడా మొనగాడు? ఎన్ని రోజులు ఉంటావా నువ్వు మొనగాడా? నువ్వు ఎన్ని రోజులు ఉంటావు? నీకు కర్రు గాల్చి పోత పెట్టరు నా మాదిగం బిడ్డలని సందర్భంగా నేను తెలియజేస్తావు. ఎవడెవరో నువ్వు రాజ్యానికి వచ్చి మా జాతిని తొక్కే కుట్ర, ఏబిసిడి పార్లమెంట్ లో మాట్లాడకుండా కుట్ర, మనకు వ్యతిరేకమైనటువంటి కులాలకే టికెట్ ఇచ్చి ఏబిసిడి మాట్లాడకుండా ఇవాళ పార్లమెంట్ లో చేస్తున్నటువంటి కుట్రాని సందర్భంగా తెలియజేస్తా. ఒక్కడు 80 లక్షల మంది మేము ఉంటే 10 మంది లేని కులాలకు టికెట్ ఇస్తా. వాళ్ళ తురుమారు కూడా ఏ రకంగా ఇది న్యాయం? ఏ రకంగా ఈ సామాజిక వర్గం సమన్యాయం? ఏ విధంగా సమర్థించుకుంటావు నువ్వు? పెద్ద పెద్ద ఉపన్యాసాలు మొనగాడు. ఆ ఉపన్యాసాల వారి గోషుడ వ్యక్త అని గొంగడుడ వ్యక్త నీ గోషికానే ఉంటావు ఇక నువ్వు పేగులు మెడకేసుకుంటావు. ఎవరియో చాతగాని వెదవావు నువ్వు. ఇది గమనించాలి. ఇతను ఒక చీడ పురుగు. ఇది గమనించవలసిన అవసరం ఉంది. మాదిగా జాతిని మొత్తంగా పార్లమెంట్ లో 3 సీట్లుంటే ఒక్క సీటుకు మేము అర్హులం కాదా? నా కులంలో ఒక్కడు కూడా లేడా? ఒక్కడు కూడా అర్హత లేదా? మాదిగోళ్ళంతా తెలంగాణలో చచ్చిపోయినరా? ఒక తురుమారు కూడా మొత్తంగా ఓట్లేసి నిన్ను గెలిపిస్తుంది కదా. ఇవాళ నువ్వు చేస్తున్నటువంటి చరిత్రాత్మకమైన తప్పేందంటే మాదిగలకు టికెట్ ఇవ్వకపోవటం. మాదిగలకు టికెట్ ఇవ్వకపోవడమే చరిత్రాత్మకమైన తప్పు చేసినావు. నువ్వు సరి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పబోతే మాకు అపాయింట్మెంట్ ఇవ్వవా? మాతో మాట్లాడవా? మేము కులయులమైనమా? మాకు లెక్కలేని తరంగా మాట్లాడతావా మాతోటి? ఎంతవరకు సమంజసం? ఎవరు సహిస్తారు? ఇది ఆత్మాభిమానం సంబంధించిన విషయం బిడ్డ. మోతికపల్లి నరసింహులు గారు పౌరుషంతో పుట్టిండు, పౌరుషంతోనే సస్తాడు జాతి కోసం. ఇది అర్థం చేసుకోవాలి. నన్ను ఎవడు కూడా ఉత్తగేవాడు ఎన్నిక చేసుకోలే. అన్ని వర్గాల వారిని మెప్పించి సేవ చేసి 6 సార్లు గెలిచినటువంటి వ్యక్తిని నేను. ఇవాళ డబ్బు కోసమే బతికాను నువ్వు. రియల్ ఎస్టేట్ వ్యాపారివి నువ్వు. దొంగల దొంగ అంటే ఎవడు? గట్టిగా రాదురా ఎవడు? ఈయన సంసారి మనకు ముచ్చట చెప్తుండినా. ఏం త్యాగం చేసావే నువ్వు? నోరుందని పిచ్చి కుక్కలాగా వాదిగా ఆగటం తప్ప విలువుందా నీకు? మానవత్వం ఉందా నీకు? మాదిగల మొత్తాన్ని పొందబెట్టాలని చూస్తావా? పార్లమెంటు పోవటానికి మా మాదిగ బిడ్డ పోవలసిన అవసరం లేదా? ఈ రాష్ట్రంలో మాదిగలు లేరా? 80 లక్షల మంది ఉన్న బిడ్డ అంటే మొత్తం జనాభాలో మేమే 4వ వంతున్నాం. మేము ఓటేస్తే ఎట్టేస్తే అటే గెలుస్తుంది. మేము ఎట్టేస్తే అటే గెలుస్తుంది. అంతకుముందు తెలంగాణ సెంటిమెంట్ లో మేము ఓటేస్తేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు. ఇవాళ గవర్నమెంట్ తప్పు చేసిందని ఇటేస్తేనే మీరు గెలిచిండ్రు. కాంగ్రెస్ పార్టీ తప్పు కాదు బిడ్డ, రేవంత్ రెడ్డి తప్పు. తప్పుగా బతికేటువంటి నువ్వు మమ్మల్ని అవమానపరుస్తావా? మమ్మల్ని అవహేళన చేస్తావా? మా జాతిని అవమానపరుస్తావా? ఇది ఎంతవరకు సమంజసం? ఇది మా ఆత్మాభిమానానికి సంబంధించిన విషయంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది నేను చూడలేకపోతున్నా.
నేను 40 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో నేనెవడికి తలొంచలేకపోగా ఇవాళ 3 సీట్లు ఇవ్వకపోతే కడుపు మండుతా ఉంది. గత నెల రోజుల నుంచి ఒక్క పూట కూడా భోజనం నేను చేయటంలే. గత నెల రోజుల నుంచి నాకు నిద్ర రావటంలే. ఇంత ఘోరమైన తప్పు చేస్తే చూస్తూ ఎట్లుండాలి? నువ్వు పార్టీలో ఉన్నావు కదా, పార్టీలు ఉంటే నువ్వు చేసే దొంగ పనులన్నిటికీ నేను సాక్ష్యంగా బతకాలా? పార్టీలో ఉంటే నా జాతి మొత్తాన్ని సమాధి చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? సోనియా గాంధీ చెప్పిందా ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరు టికెట్లు ఇవ్వమని? సప్రియమే సోనియా గాంధీ చెప్తుందా? రాహుల్ గాంధీ చెప్తారా ఒక్కొక్క ఇంట్లో ఇద్దరికి ఇవ్వమని? వామ్మో, వెంకటస్వామి కుటుంబం అయితే ముగ్గురే, ఒకటే కుటుంబంలో ముగ్గురు 80 లక్షల మందికి ఒక్కడికి ఇవ్వరట. ఒక కుటుంబంలో ముగ్గురికి ఇస్తారట. 80 లక్షల మందికి ఒక్క టికెట్ ఇయ్యారట. ఎంత న్యాయం ఇది? ఇగోడు భట్టి విక్రమార్క ఉన్నాడు, ఆయన డిప్యూటీ సీఎం. ఆయన ముందుకు వచ్చి మాదిగలకు అన్యాయం చేసి చెప్పాలి కదా. ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి న్యాయం చెప్పాలి కదా. ఆయన ముడుచుకొని కూర్చున్నాడు, ఆయన అన్నకు ఎంపీ తెచ్చుకున్నాడు. ఎక్కడ న్యాయం ఇది? ఎక్కడ న్యాయం ఇది? ఎవరు మాట్లాడరా పార్టీలో? ఎవరు మా కోసం ఆలోచించరా కాంగ్రెస్ పార్టీలో? కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఒక్కల కన్నా మా మీద దయ లేదా? ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం పుక్కడి కొట్టేస్తా ఉంటే ఓట్లు మన అవుతున్నాయి, భోగభాగ్యాలు వాళ్ళ అవుతున్నాయి. ఇవాళ మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ మొత్తంగా 17 సీట్లు పార్లమెంట్ సీట్లు అయితే 5 సీట్లు రిజర్వేషన్ పక్కకు పోతే, 1 సీటు ఎంఐఎంకు పోతే, అదే మన ముస్లింలకు పోతే 11 సీట్లు. 11 సీట్లలో 2 సీట్లు మాత్రమే బీసీలకు ఇచ్చిలేవు. 2 సీట్లు, 8 సీట్లు. ఇక చూడు వాళ్ళ పేర్లు చదువుతా, మహనీయులు, రెడ్డి మహనీయులు, రెడ్డి దొరల పేరు చదువుతా చూడు. ఒక ఆయన జీవన్ రెడ్డి, ఒక ఆయన జీవన్ రెడ్డి, జితేందర్ రెడ్డి, వంశీధర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ రెడ్డి, రఘురామ్ రెడ్డి. మొత్తం 8 మందికి ఇచ్చుకుంటాడు. ఎవడా సిగ్గుందా రేవంత్ రెడ్డికు? సిగ్గుందా? అంటే బీసీలు అంతటి పోవాలి, మాదిగా ఇట్లా దొక్కేసినావు. మరి గౌన్ల కులస్తులు ఎక్కడ వాళ్ళు పోవద్దా పార్లమెంటుకు? గౌన్ల కులస్తులు పోవద్దా అని నేను అడుగుతున్నా. సభ్యరమయ్య పోవాలనా వద్దా? అదేవిధంగా పద్మశాలీలు పోవాలనా వద్దా? అరే గొల్ల కుర్మలు పోవాలనా వద్దా? పార్లమెంటుకు నీ రెడ్లకే ఏం పని? నీ రెడ్లకే ఏమని దోపిడి కోసం తప్ప, పైరవీల కోసం తప్ప. కష్టంలో ఉన్నవాడు బాధలు చెప్పుకుంటేందుకు పార్లమెంటుకు పోవాలి. బాధలు చెప్పుకుంటేందుకు పార్లమెంటుకు పోవాల్సిన పార్లమెంట్లో నీ రెడ్లకి ఏం పనే? అది కూడా మొదటి నుంచి పనిచేసిన రెడ్లు కాదు. ఎన్నికలు అయిపోయినాక ఎవడు పైసలు ఎక్కువిస్తే, ఎవడు కోట్లు ఎక్కువిస్తే వాడికి టికెట్ ఇచ్చిండు. ఇదంతవరకు సంబంధించిన మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది దుర్మార్గమైన ఆలోచన. రెడ్డి రాజ్యం తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ రెడ్డి దొర అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎక్కడైనా మీరు సంబోధిస్తే రెడ్డి దొర అని సంబోధించండి. ఇతను మామూలు మనిషి కాదు. గుడి లింగాన్ని రెండుటి కూడా మింగే మనిషి. కాబట్టి మనమంతా ఇవాళ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవడా శ్రీహరి? 4 ఓట్లు లేవు ఆయనకు. మాదిగా ముసుకేసుకొని 30 ఏళ్ళు బతికే. అరే ఆడు మావోడు కాదే, సీట్ అంటూ ఇస్తే మీరు వేరే దాంట్లో ఇవ్వండి, జనరల్ సీట్లలో శ్రీహరికి ఇవ్వండి, కానీ మా మాదిగా కాదయా అని గత 25 సంవత్సరాల నుంచి చెప్తున్నాను నేను. గత 25 సంవత్సరాలు నేను చెప్తా ఉన్నా. ఆ ఊళ్ళుండే శ్రీహరికి తండ్రి అని చెప్పుకునేటువంటి వ్యక్తి బయలు అయినా దయాకర్ రావు ఇంట్లో జీతగాడు. వాళ్ళు చెప్తారు నా చరిత్ర. ఏది ఏమైనా
10 ఇండ్లు లేవు కదా, బీఆర్ఎస్లో ఉన్నాడుగా, ఎమ్మెల్యే గెలిచిండు కదా. ఓరి అమ్మా వీడేదో ఎమ్మెల్యే, ఆ కేసీఆర్ చల్లకుండా చెప్పి చెప్పి అలసిపోయినాం. ఇప్పుడు ఆయనకు కూడా బుద్ధి వచ్చింది అనుకుంటా నేను. వినవా, ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు మన రాజయ్యని కాదని. ఇకపోతే ఆయన బిడ్డకు కూడా టికెట్ ఇచ్చిండు, కోట్ల రూపాయలు ఇచ్చిండు. టికెట్తో పాటు కోట్ల రూపాయలు. ఎన్ని కోట్లు అంటే చెప్తే ఇప్పుడు మంచిది కాదు, తర్వాత మాట్లాడుకో. కొన్ని కోట్ల రూపాయలు ఇస్తే అవన్నీ ఎత్తుకొని బుర్ర లేచి అల్లబడ్డు. అరే ఎంతకాలమే మా జాతిని చంపుతారు మీరు. అక్కడ ఇంకో మాదిగ బిడ్డకు నువ్వు ఇవ్వకూడదా? మాదిగ బిడ్డకి ఇవ్వకూడదా? నువ్వు ఎట్లా ఇస్తావు శ్రీహరికి? నువ్వేం మాట్లాడు ఎన్నికలప్పుడు? శ్రీహరి అనేవాడు మాల మాదిగల నోటికాడి ముద్ద తింటుండు. శ్రీహరి మాల కాదు, మాదిగ కాదు. శ్రీహరి అనే కులం మీద విచారణ చేయాలని చెప్పింది ఎవరు? రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో పోయి చెప్పింది రేవంత్ రెడ్డి. కానీ వాళ్ళు ఆయనకే పిలిచి ఆయన కాళ్ళ మీద పడి, ఇంత మేధావి లేడట, ఇంత అందగాలు లేడని నేను టికెట్ ఇచ్చినని మళ్ళీ చెప్తున్నాడు. ఎంత దుర్మార్గుడమయ్యా రేవంత్ రెడ్డి నువ్వు. నీకు కనికరం లేదు. నువ్వు మంది కొంపలు దొబ్బి బతికినోడివి. నీకు విషయం అవగాహన, సామాజిక అవగాహన లేదు నీకు. అందుకే ఈ పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి నువ్వు ఖబర్దార్, మాదిగలకు అన్యాయం చేయడానికి నువ్వు పాపం మూటగట్టుకుంటున్నావు బిడ్డ. ఇది మంచి పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే కొంతమంది మన కొల్ల పొలను తయారు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. తయారు చేసి మోత్కుపల్లి నరసింహులు గారిని తిట్టాలి. ఏమయ్యా నన్ను పెద్ద పెద్ద మునగాలే తిట్టలేకపోయినరు. 40 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఎవరిట్లా ఏలెత్తి చూపలేకుండా బతికాను. నేను నీతి నిజాయితీకి మారు పేరుగా రాజకీయాలు బతుకుతున్నా. నేను కొంతమందిని మన కుల పనులను పాపం అమాయకులు వాళ్ళని తయారు చేయించి నన్ను మన మందకృష్ణ మాదిగని ఇష్టం వచ్చినట్టుగా తిట్టే ప్రయత్నం చేస్తున్నారు. పర్వాలేదు బిడ్డలారా, మీరు బతకండి. మీరు ఏం తింటారో ఆడు పోసిన ఉత్సా తాగి బతకండి. కానీ జాతికి ద్రోహం చేస్తే మాత్రం మర్యాద ఉండదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎవడు ఇవాళ మందకృష్ణ మాదిగ విషయంలో 2 విషయాలు మాట్లాడతా. నేను గర్విస్తున్నా. ఈ తమ్ముడిని నేనే గౌరవించిన. ఈ తమ్ముడిని మొట్టమొదట నేను మంత్రిగా ఉన్నా 94లో. నా పేషలో వస్తే మాదిగని పదం రాసినందుకు లోపలికి పిలిచి కూర్చుండబెట్టినటువంటి వ్యక్తి నేను. ఆనాడు మొదటి మీటింగ్ నిజాం గ్రౌండ్లో పెడితే నేనే వచ్చి కుర్చీ మీద కూర్చొని మీటింగ్కి ధైర్యం ఇచ్చినటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా. ఇవాళ మందకృష్ణ మాదిగ మామూలు మనిషి కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే భారత ప్రధాని వచ్చి తల వచ్చి ఒక కులం మీటింగ్కు ఎవడన్నా ప్రధాని వస్తాడే? ఒక కులం మీటింగ్కు ఒక ప్రధాని వచ్చిన సంఘటన ఎక్కడైనా ఉందా? ఉన్నాదే? అరే సప్పుడు చేయమయ్యా ఏదో. మరి ఒక కులం మీటింగ్, మాదిగ కులం మీటింగ్కు భారతదేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి రావటమే కాదు, వంగి ఆయన కడుపులో తలబెట్టిండు. గర్వపడాలి మనం, గర్వపడాలి నా తమ్ముడు, గర్వపడాలి మనం. ఇదంతా గొప్ప విషయం. ఏబిసిడి బాధ్యత నాది చేస్తానని చెప్పిండు. ఎవరు? నరేంద్ర మోడీ. నిన్నగాక మొన్న ఇక్కడ మన జైరాబాద్కి వచ్చి కూడా నేను కట్టుబడి ఉన్న ఏబిసిడికి అని చెప్పిండు. ఈ పూటకుల్లోడు రేవంత్ రెడ్డి ఏం చెప్తాడంటే మేము ఏబిసిడిలో కట్టుబడి. నువ్వు ఏడవన్నావా? 25 సంవత్సరాల నుంచి ఈ పోరాటంలో నువ్వు ఏడవన్నావు. అంతేకాదు ఏందో రాజ్యాంగాన్నత వాళ్ళు రిజర్వేషన్లు తీసేస్తున్నారు. దొంగ. భారతదేశంలో సూర్య చంద్రులు ఉన్నంత కాలం భారత రాజ్యాంగాన్ని ముట్టుకునే శక్తి ఎవరికి లేదు. నరేంద్ర మోడీ ఏం చెప్పిండంటే ఏ పరిస్థితులు నేను బతుకున్నంత కాలం
రాజ్యాంగాన్ని ముట్టుకునే హక్కు ఎవరికి లేదు, ముట్టనివ్వనని చెప్పినటువంటి విషయాన్ని కూడా మనం ఇప్పుడు చూసినాం. ఈ మొగోడు చెప్తాడు మాదిగ ఉద్యమం లేస్తుందని భయపడి, మాదిగ ఉద్యమం మోత్కుపల్లి నరసింహులు గారు ముందుకొచ్చి నడిపిస్తాడని భయపడి మాదిగల రిజర్వేషన్ తీసాడు, కొత్త సోగం తీసుకుంటు దొంగ ఎవడయా? రాజ్యాంగాన్ని మారిస్తే రిజర్వేషన్లు పోతే ఎవరినన్నా బతకనిస్తామా మనం? ఎవరిని బతకని? భారతదేశంలో ఒక్క అంబేద్కరే కాదు 140 కోట్ల అంబేద్కర్లు లేస్తారు. ఇది అర్థం చేసుకోవాలి. ఎవడైనా పేద ప్రజల యొక్క ప్రేమను పొంది బతకాల్సిందే తప్ప విరోధి అయి ఎవడు బతకలేడు. ఈ భారత ప్రధాని ఒక కులం మీటింగ్ ఒక కులం మీటింగ్కు రావటానికి కృష్ణమాదిగా కడుపులో తలబెట్టడానికి కారకులు ఎవరు తెలుసా? పాపం ఆయనకు ఎక్కువ చెప్పనికి రాదు, మన కిషన్ రెడ్డి. చప్పటి కొట్టరు సారి, అరే గట్టి కొట్టురా నాయన. పనికి మాలోకైతే ఓహో ఎగురుతారు. ఎవరు? కిషన్ రెడ్డికి అందరం కూడా ఒకసారి మాదిగల తరపున ధన్యవాదాలు. సోదరులారా, ఏది ఏమైనా నా జీవితంలో ఇటువంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోని, నేను వాస్తవంగా రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. ఈ దుర్మార్గుడు ఉన్నాడు, నేను ఒక దగ్గర పోయి ఒక గడప కాటిన కూడా మనిషిని కాదు నేను. మీకు తెలుసు, ఈ యొక్క మొత్తం ఆంధ్రప్రదేశ్కే నేను లీడర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే నేను లీడర్. నన్ను ఎన్టీఆర్ ఎంతో నా పెళ్లి ముహూర్తం కూడా పెట్టిండు, పెళ్లి హాల్ బుక్ చేసిండు, పెళ్లికి వచ్చిండు, పెళ్లి డిన్నర్ కూడా ఎన్టీ రామారావు గారు నాకు ఇచ్చిండు. అంత గౌరవించబడినటువంటి వ్యక్తిని నేను. చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను ఎంతో గౌరవించిన విషయంగా ఈ సందర్భంగా, ఎవరైనా మోత్కుపల్లి నరసింహులు కంటే నా నిజాయితీ చూసి నాకు గౌరవించిన విషయాన్ని ఈ సందర్భంగానే తెలియదు. అవునా, చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది. ఏది ఏమైనా ఇవాళ ఈ కార్యక్రమంలో నా మాదిగ బిడ్డలందరికీ నేను పిలిపిస్తున్నా, నా అక్క చెల్లెలందరికీ మనవి చేస్తున్నా. రేవంత్ రెడ్డికి ఓటేస్తే నన్ను మీరు చంపినట్టే. రేవంత్ రెడ్డికి ఓటేస్తే మోత్కుపల్లి నరసింహులు మీరు చంపినట్టే, మోత్కుపల్లి నరసింహులు గారిని మీరు చంపినట్టే. మీకోసం నా జీవితం ఇస్తా, నీకోసం నా ప్రాణం ఇస్తా. ఈ జాతి గౌరవాన్ని నిలబడాలి, మన బలగం ఏందో తెలవాలి, మన బలం ఏందో తెలవాలి. మాదిగ బలం ఎంతో నీకు చూపిస్తాం రేవంత్ రెడ్డి. ఏదో పుట్టాలు వాయిస్తే ఓట్లేస్తారు అనుకుంటావా బిడ్డ? ఆ పుట్టాలు నీ కావు, నువ్వు పంచటోడే లేకుండా చేస్తాం బిడ్డ. ఎవడయ్యా? ఎన్టీ రామారావు గారే 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చిండు. సమాజం కోసం ఏ ప్రభుత్వమైనా ఏదో ఒకటి చేస్తుంటది, కానీ పుట్టాల కోసం ఆశపడే కాలం కాదు ఇదే. ఆత్మ గౌరవం, మా జాతి గౌరవం ముఖ్యం. ఇది అర్థం చేసుకోవాలి ఎవరైనా సరే. మా గౌరవం ముఖ్యం. గౌరవం ఇస్తే నీకు సహకరిస్తాం, గౌరవం ఇవ్వకపోతే పాత్రలు పడతాం. గౌరవం ఇవ్వకపోతే పాత్రలు పెడతాం. ఓకే, కాబట్టి మీరంతా కూడా అర్థం చేసుకోవాలి. మాదిగ బిడ్డ, మాదిగ తమ్ముళ్ళారా, యూనివర్సిటీలో మన బిడ్డలు చదువుతున్నారు. ఎవరెవరి కోసమో మీరు దచ్చిన బిడ్డ. తెలంగాణ చేసినప్పుడు కూడా సావద్దని చెప్పాను, దీనివల్ల మనకు ఫలితం ఉండదని చెప్పాను. దొరల కాలం వస్తుందని చెప్పాను నేను ముందే, దొరల కాలం ఉందని చెప్పాను నేను. కాబట్టి దయచేసి మీరంతా అర్థం చేసుకోవాలి. ఇవాళ మనమందరం ఏకం కావాలి. తప్పకుండా మన బలగాన్ని చూపించాలి, మన బలం చూపించాలి, మాదిగ బలాన్ని చూపించాలి. మాదిగ బలాన్ని గట్టిగా, మాదిగ బలాన్ని, మాదిగ బలాన్ని, మాదిగ బలాన్ని, మాదిగలంతా, మాదిగలంతా. అందరికీ నమస్కారం. ఈ ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి పెద్దలకు, అయ్యా మీదేమి, ఇది మా జాతి సమస్య, ఎలక్షన్ క్యాంపెయిన్ కోసంగా మా కడుపులో ఉన్న మంట ఒకరికొకరు పంచుకోవడానికి ఈ మీటింగ్ తప్ప మరొకటి కాదు. కొంచెం ఏమనుకోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తాం.
ముందుగా ఒక విజ్ఞప్తి, ప్లీజ్ ముందుగా ఒక విజ్ఞప్తి. ఈ ధర్నా ఎన్నికల కమిషన్ పరిధిలో వచ్చిన పర్మిషన్లో భాగంగా వచ్చిన సందర్భంగా ధర్నా. మనకు 2 గంటల వరకే పర్మిషన్ ఇచ్చారు. వాస్తవానికి 6 గంటల వరకు మనం కోరుకున్నాం. పర్మిషన్ వచ్చింది 2 గంటల వరకే, 1 గంట ఆలస్యమైంది. ఎన్నికల కమిషన్ పరిధిలో డ్యూటీలో భాగంగా వచ్చిన పోలీసు మిత్రులు, సోదరులు, పెద్దలు కొంత టైం అయిపోయిందని చెప్పి గుర్తు చేయడం జరుగుతుంది. వాళ్ళ డ్యూటీలో భాగంగా వాళ్ళు చేయడం తప్పదు. ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ ఎన్నో ధర్నాలు చేశాం. 3 అన్న కాడ 6 అయింది, 6 అన్న కాడ 9, 10 అయింది. అప్పుడు పోలీసులు ఏమాత్రం మనకు ఇబ్బంది పెట్టకుండా, ఎలాంటి కేసు పెట్టకుండా కూడా మనకు సాయం చేశారు. అప్పుడు ఎన్నికల కమిషన్ పరిధిలో ఉండదు కాబట్టి మన ఉద్యమం మీద ఉండబడే గౌరవంతో మనకు చాలా సంపూర్ణ సహాయ సహకారాలు పోలీస్ డిపార్ట్మెంట్ మనకు అందించింది. కానీ ఎన్నికల కమిషన్ పరిధిలో ఇవాళ మనం మీటింగ్ ధర్నా పెట్టుకుంటున్నాం కనుక ఆ కమిషన్ పరిధిలో టైం కొంత ఉల్లంఘిస్తే తదుపరిగా వాళ్ళ బాధ్యత వాళ్ళు నెరవేర్చినట్టుగా కొంత మన వైపు చూస్తున్నారు. దయచేసి పెద్ద మనసుతో కొద్దిగా మా ఆవేదన 1 గంట ఆలస్యమైనమాట వాస్తవమే. కొద్దిగా పెద్ద మనసుతో 1 గంటలోనే ఈ ధర్నా కార్యక్రమం అయిపోతుంది. 6 గంటలకు పెట్టుకున్న 2 గంటల కన్నా 3 అవుతుంది. 1 గంటలోనే ఈ సమావేశాన్ని ముగిస్తాం. దయచేసి ఎన్నికల కమిషన్ పరిధిలో వచ్చిన నా పోలీసు సోదరుల మిత్రులకు, పెద్దలందరికీ కొద్దిగా మా బాధల్ని అర్థం చేసుకుంటారని, సహకారం చేస్తారని, 1 గంటలోనే ముగిస్తారని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు జరగబో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 3 షెడ్యూల్ కులాల పార్లమెంటు రిజర్వేషన్ నియోజకవర్గాలలో అక్కడ మాదిగలకు కేటాయించినందుకు నిరసనగా కంటోన్మెంట్ ఉప ఎన్నిక, ఎస్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక కూడా జరుగుతున్న సమయంలో అక్కడ కూడా మాదిగలకు అవకాశం కల్పించినందుకు నిరసనగా ఈరోజు మహాధర్నా జరుగుతున్న సందర్భంగా మహాధర్నాను పూర్తిగా సమన్వయం చేసి సభాధ్యక్ష వహించిన తమ్ముడు గోవింద్ నరేష్ మాది గారు, రాష్ట్ర అధ్యక్షుడు ఎంఆర్పిఎస్, ఇక్కడ పెద్దలు, మాజీ మంత్రివర్యులు, ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు కాకముందు మాదిగలకు ఒక బలమైన గొంతుకగా నాటి నుండి ఈనాటి వరకు మాదిగ ఉద్యమానికి ఒక పెద్ద దిక్కుగా ఉన్న మా నాన్న నరసింహన్న గారికి, నా సోదరులు, ఉన్నత విద్యావంతుడు, యువ నాయకుడు, డాక్టర్ బాబు సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణంగా ముందుకు సాగుతున్న పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు సోదరులు నేతకాని వెంకటేష్ గారికి, అదే సమయంలో నా బీసీ నాయకుడు, బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన గొంతుపే నా తమ్ముడు దాసు సురేష్ గారికి, విహెచ్పిఎస్ జాతీయ నాయకులు గోపాల్ రాంబాబు, కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా ఉండబడే డాక్టర్ సోదరులు వంశీ తిలక్ గారికి, ఇంకా వేదిక మీద ఉండబడే నా సోదరులందరికీ, ఇక్కడ ఎండాకాలం ఎండలు మండుతున్నా మా సోదరి లత అన్నట్టుగా ఆ ఎండల వల్ల వచ్చే బాధ కంటే కాంగ్రెస్ చేసిన మోసానికి గుండెల్లో రగులుపోతున్నట్టుగా ఆ మంట మాకు ఆవేదన ఎక్కువైంది అన్నట్టుగా మాట్లాడిన సందర్భంగా ఇంత ఎండాకాలంలో తెలంగాణ వ్యాప్తంగా తరలి వచ్చిన ఎంఆర్పిఎస్, ఎంఎస్పి అనుబంధ విభాగాలకు సంబంధించిన సోదరులందరికీ ఎప్పటి నుండో ఉదయం నుంచి నా పాత్రికేయ ఎలక్ట్రానిక్ మిత్రులు మీకు సరైన టైంలో మంచినీళ్ళు అందించలేకపోయాం, ఇంకేం అందించలేకపోయినాం. అయినా కూడా ఈ మాదిగల ఆవేదనలో ధర్మం ఉన్నదనే విషయాన్ని గ్రహించిన మీరు ఎంతో ఓపికతో కూర్చొని ఈ ధర్నా సమస్యల వేదికని సమాజం దృష్టికి తీసుకోవడానికి ఉన్న నా పాత్రికేయ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ, కొంత ఆలస్యమైన కొంత సహకరిస్తున్న నా పోలీస్ యంత్రాంగ పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను అన్న సుదీర్ఘమైన సందేశాన్ని
అన్ని కోణాల్లో అందించడం జరిగింది. సమయం లేదు కనుక క్లుప్తమైన అంశాలు మాత్రమే మీ దృష్టికి నేను తీసుకొస్తాను. అంశాల వారిగానే మీ ముందు పెడతాను. అది పావు గంట లోపే ఈ సభను ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నికల కమిషన్ పరిధిలో మనం ఉన్నాం కనుక అది మనసులో పెట్టుకొని వాళ్ళు సహాయ సహకారాలు ఇప్పటికీ అందిస్తున్నారు కనుక మనం కూడా బాధ్యత ఉండాలని కూడా చట్టాన్ని మనం గౌరవించాల్సిన అవసరం కూడా మనం మర్చిపోదు. పూర్తి చేస్తూ అంశాల వరకు వస్తాను. మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో మాదిగలు, నేత కాని మిగిలిన ఉపకులాలు, బీసీలందరూ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని చెప్పి నేను పిలుపునిస్తున్నా. మాదిగలు, నేత కాని మరి ఉపకులాలు, మన బీసీలందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని పిలుపునిస్తున్నా. ముందుగా మాదిగల విషయానికి అక్కడికి వచ్చేటప్పటికి 2 అంశాలు 3 అంశాలు. నంబర్ 1, మాదిగ ఉద్యమ ప్రధాన లక్ష్యమైన ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో 10 ఏళ్ళ నుండి చేయలేదు. నంబర్ 1, మాదిగల చిరకాల ఆకాంక్ష అయిన వర్గీకరణ అమలు చేయడంలో కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు విఫలమైపోయింది. 2, 10 ఏళ్ళుగా ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్, 10 ఏళ్ళ దేశంలో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించడంలో, పార్లమెంట్లో ఒక ప్రైవేట్ బిల్లు తీసుకురావడంలో, కేంద్ర ప్రభుత్వానికి వర్గీకరణ ఆవశ్యకత విషయంలో ఒక లేఖ రాయడంలో కాంగ్రెస్ అధిష్టానం విఫలమైంది. అధికారంలో ఉన్నప్పుడు వర్గీకరణ చేయండి కాంగ్రెస్, ప్రతిపక్షం నుండి మాదిగల పక్షాన మాట్లాడింది కాంగ్రెస్. కాబట్టి ఈ షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ద్రోహం చేసింది, మోసం చేసింది కనుక ఆ కోణంలో మనం కాంగ్రెస్ను వ్యతిరేకిస్తున్నాం, దాన్ని ఓడించాల్సిన అవసరం ఉన్నది. 2వది 3వది, ఇప్పుడు ఇక్కడ మాదిగలు మరి నేత కాని అన్నాను, మళ్ళీ నా బీసీల గురించి కూడా మాట్లాడాను. కాబట్టి ఈ ఎన్నికల్లో మాదిగలు, నేత కాని ఉపకులాలతో పాటు సమస్త నా బీసీ సమాజం కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాలని విజ్ఞప్తి చేస్తాను. నేను కారణం ఏంది అన్నప్పుడు మళ్ళీ విషయం చెప్తున్నా. నేను వర్గీకరణ అంశం కాంగ్రెస్ మాకు వ్యతిరేకమని తేలిపోయింది. రాజకీయ ప్రాతినిధ్యం కాడికి వచ్చినప్పటికీ షెడ్యూల్ కులాలకు సంబంధించిన విషయంలో తెలంగాణ రాష్ట్రంలో దళితుల జనాభాలో 170% మాదిగ కమ్యూనిటీ, 170% మాదిగ కమ్యూనిటీ. ఈ రీత్యా 3 లోక్సభ స్థానాలు ఎస్సీ రిజర్వేషన్కు ఎన్నికలు జరుగుతున్న సమయంలో, మరొకటి కంటోన్మెంట్ అసెంబ్లీకి కూడా ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో రిజర్వేషన్ 4లో 70% ఉండబడే ఎస్సీల్లో మాదిగలకు 3 రావాలి. కానీ కాంగ్రెస్ పార్టీ 3 పార్లమెంట్ సీట్లలో మాదిగలకు అవకాశం ఇవ్వలేదు. 3 పార్లమెంట్ సీట్లలో మాదిగలకు అవకాశం లేదు. 1 పెద్దపల్లి మాదిగలకు ఇవ్వలేదు, 2 వరంగల్ మాదిగలకు ఇవ్వలేదు, 3 నాగర్ కర్నూలు మాదిగలకు ఇవ్వలేదు. చివరికి కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా ఎస్సీ ఉప ఎన్నికల్లో కూడా మాదిగలకు అవకాశం ఇవ్వలేదు. ఒక్క మాట చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో మాదిగల్ని పూర్తిగా విస్మరించి మాదిగలకు రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మాదిగలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ పార్టీని ఓడించాల్సిన అవసరం ఉన్నదనే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను ఏనాడు లేని అవమానం అన్న చెప్పిండు. మనందరి నేత, మనందరి జాతి నేత, అందరికంటే సీనియర్ నేత మోతుపల్లి నరసింహన్ చెప్పిండు, ఏనాడు లేని అవమానం మాదిగలకు జరిగిందని చెప్పి ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. విషయం మనం మర్చిపోవద్దు. గుండెలో ఎంత రగిలిపోతే, ఆవేదన ఎంత పెరిగిపోతే ఆయన కళ్ళల్లో నీళ్ళు వస్తాయో మనం అర్థం చేసుకోండి. ఎప్పుడు యుద్ధంలో ఉన్న వీరుడిగా మాట్లాడతాడు కానీ ఎప్పుడు బాధతో ఆవేదనతో కళ్ళ నీళ్ళు తీసుకునే సందర్భాలు తక్కువ ఉంటాయి. 100 సార్లు యుద్ధంలో గర్జిస్తాడు కానీ 2-3 సార్లు వచ్చిన ఆవేదన తట్టుకోలేక కళ్ళ నీళ్లు తీస్తుంటాడు. ఆయా సందర్భాల్లో హృదయం ఉన్నవాడు, ధైర్యం ఉన్నవాడే ఆ పని చేస్తాడు. ధైర్యం ఉన్నవాడు యుద్ధంలో వీరుడుగా మాట్లాడతాడు. హృదయం ఉన్నవాడు బాధను తట్టుకోలేని సందర్భం వచ్చినప్పుడు కళ్ళలో నీళ్ళు తీసుకుంటాడు. ఆ 2 మనం నరసింహరావు చూస్తున్నామంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్లో
అన్యాయం జరుగుతున్న విషయాన్ని ఎండగట్టడంలో మొదటి వరుసలో ఉన్న విషయం కూడా మనం మర్చిపోద్దని సైనా కోరుతున్నాను. ఎందుకు వెయ్యాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మాదిగలు? ఎందుకు వెయ్యాలి? కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక అత్యంత సీనియర్ నాయకుడు అని మన మోత్పల్లి నరసింహులు గారిని ఏడిపించిన కాంగ్రెస్ 170% మాదిగలకు ఒక అవకాశం ఇవ్వని కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలి? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు మాదిగ పల్లెలకు రావాలి? వాళ్ళని ఎందుకు రానియాలి? అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మాదిగ జాతి బిడ్డలు ఎవరు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయద్దు. ఈ విషయంలో అదనంగా నేను నేతకాని వర్గాన్ని కూడా కలుపుతున్నా. కారణం ఏంది? ఇగో కాంగ్రెస్ పార్టీలో సిట్టింగ్ ఎంపీ దయాకర్ చేరిండు బీఆర్ఎస్ నుంచి. మాదిగా ఒక సిట్టింగ్ ఎంపీకి లేని విలువ 170% మాదిగలు కాంగ్రెస్ పార్టీ మాదిగలు వరంగల్లో ఉంటే అందులో నుంచి ఒక సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ చేరితే ఆయనకు లేని విలువ ఊరికి ఒక ఓటు లేని కడియం సేరు కూతురికి ఇవ్వడం జరిగింది. అదే సమయంలో మీ అన్నగా చెప్తున్నా నేత కానీ బీఆర్ఎస్లో ప్రజాస్వామ్యం లేదు, నియంతృత్వం ఉన్నది, కుటుంబ పాలన పెరిగిందని చెప్పి అక్కడి నుంచి ఒక సిట్టింగ్ ఎంపీ నేత కాని వెంకటేష్ కాంగ్రెస్ చేరితే కాంగ్రెస్లో కూడా నేత కాని వాళ్ళకి విలువ లేకుండా పోయింది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మాదిగలు మొదటి స్థానంలో ఉంటే, రెండో స్థానం నేత కాని వాళ్ళు ఉంటే, మూడో స్థానం మాలలు ఉంటారు జనాభాలో. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో జనాభాలో మొదటి స్థానం మాదిగా, రెండో స్థానం నేత కాని, మూడో స్థానం మాల. కానీ ఒక సిట్టింగ్ ఎంపీకి లేని విలువ, ఒక సిట్టింగ్ ఎంపీ నేత కాని వెంకటేష్కి లేని విలువ వివేకు కొడుకు ఉన్నది. ఒక సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ దయాకర్కు లేని విలువ శ్రీహరి కూతురుకున్నది. శ్రీహరి కూతురు టిక్కెట్ తెచ్చుకునేంత వరకు కాంగ్రెస్ లో సభ్యత్వం లేదు, కాంగ్రెస్ జెండా మోయలే. కాంగ్రెస్ జెండా మోయలే, కడియం షర్తో సహా మోయలే. కానీ సిట్టింగ్ ఎంపీ మాదిగకు లేదు. కానీ జెండా మోయని కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేని వాళ్ళకి మాత్రం వరంగల్లో సీటు. రెండో స్థానం జనాభా గల నా నేత కాని వర్గం సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ చేరితే సిట్టింగ్ ఎంపీకి లేని విలువ, ఒక నేత కాని వర్గం సిట్టింగ్ ఎంపీకి లేని విలువ ఒక వివేకు కొడుకు మాత్రం వచ్చింది. వివేకు కొడుకు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నో కామెంట్ చేసిన చరిత్ర ఉన్నది. వివేకు కొడుకు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, వివేకు నిన్నటి వరకు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా మాట్లాడిన చరిత్ర, విమర్శలు పెట్టిన చరిత్ర, అవమానకరంగా తిట్టిన చరిత్ర వాళ్ళకు ఉన్నది. కానీ సిట్టింగ్ ఎంపీ నేత కాని వెంకటేష్కి లేని విలువ, కాంగ్రెస్ తిట్టిన, కాంగ్రెస్ లో సభ్యత్వం లేని, కాంగ్రెస్ జెండా మోయని వివేక్ కొడుకు మాత్రం టికెట్ వచ్చేసింది. ఇక్కడ మీ అన్నగా చెప్తున్నా, ఆధారాలు చెప్తున్నా. రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ వాళ్ళకు లేదు. రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ మాదిగలందరూ, నేత కాని వాళ్ళందరూ రోడ్డెక్కి ఎండలో ధర్నా చేస్తుంటే ఈ అంశాన్ని పక్కదారి పట్టించడానికి రేవంత్ రెడ్డి గారే కొంతమంది కాంగ్రెస్ లో ఉండబడి మాదిగ లీడర్లతోటి, ఇంకా కొంతమంది మాదిగ వ్యతిరేక లీడర్లతోటి గాంధీ భవన్లో, కాంగ్రెస్ భవన్లోనే ఒక ధర్నా చేపిస్తున్నారు. రాజ్యాంగానికి ప్రమాదం వచ్చిందని చెప్పి, రాజ్యాంగానికి ఏదో ప్రమాదం వచ్చిందని చెప్పి ఈ అంశాన్ని డైవర్ట్ చేయడానికి. ఎందుకంటే మాదిగలకు ఒక్క టికెట్ ఇవ్వలేదు అనే విషయం చర్చ జరుగుతుంది గ్రామాల్లో. ఈసారి మాదిగలు ఇంతకుముందు ఏ పార్టీలో ఉన్నా ఈసారి కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓట్లు వేయద్దని చెప్పి జాతి మొత్తం అనుకుంటున్న సమయంలో ధర్నా జరుగుతుంది. ఓహో, ఈ ధర్నా ప్రభావం మళ్ళా జనంలోకి వెళ్ళిపోతే ఇక మాదిగ పల్లెలకి కాంగ్రెస్ లీడర్లను రానివ్వరని చెప్పి భావించుకున్న రేవంత్ రెడ్డి తన భజన పనులతో ఇవాళ ధర్నా చేపిస్తున్నాడు. అక్కడ కేవలం ధర్నా ఉద్దేశం రాజ్యాంగానికి ప్రమాదం వచ్చిందని కాదు, మాదిగల నుంచి వ్యతిరేకత మరింత బలంగా పెరగకుండా ఉండాలంటే డైవర్షన్, మాదిగ జాతి నుంచి బలమైన వ్యతిరేకత మరింత పెరగకుండా ఉండాలంటే డైవర్షన్. రాజ్యాంగానికి ప్రమాదం రాలే. కాంగ్రెస్ వల్ల మాదిగలకు ప్రమాదం వచ్చింది, కానీ రాజ్యాంగానికి మాత్రం ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి వల్ల మాత్రం రాజ్యాంగానికి ప్రమాదం రాలే. ఇది గ్యారంటీ. కాంగ్రెస్ వల్ల గతంలో రాజ్యాంగానికి ప్రమాదం వచ్చింది.
ఇందిరాగాంధీ రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి ఎమర్జెన్సీ తీసుకొచ్చింది, ప్రజాస్వామ్యం లేకుండా చేసింది. రాజ్యాంగం ప్రమాదంలో కొన్నాడు పడ్డది దేశంలో అంటే కాంగ్రెస్ వల్లనే పడ్డది. కానీ నరేంద్ర మోడీ గారి వల్ల రాజ్యాంగం ప్రమాదాల వల్లే రాజ్యాంగాన్ని ఆయనే పరిరక్షిస్తున్నాడు. నేను ధైర్యంగా చెప్తున్నా, రాసుకోవచ్చు. ఇవాళ రాజ్యాంగానికి రక్షణ కవచంగా నరేంద్ర మోడీ గారే మారిండు అనే విషయం మీద చూస్తున్నాను. రాజ్యాంగానికి రక్షణ కవచమే ఇవాళ నరేంద్ర మోడీ గారు. అయిపోయి నేను దానికి వివరణ ఇస్తాను. నేను ఇందిరాగాంధీ హయాంలో రాజ్యాంగం లేకుండా పోయింది, కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారి పాలనలో నరేంద్ర మోడీ గారే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే రాజ్యాంగానికి రక్షణ కవచంగా మారిండు. ఆయన ఏమన్నాడు? ఆయన రక్షణ కవచంగా మారిండు అనే సాక్ష్యం ఏంటిది? గౌరవ నరేంద్ర మోడీ గారి 10 ఏళ్ల పాలన మీద విమర్శలు పెట్టడానికి అంశాలు దొరకకపోతే ఇక ఏ అంశాలు లేనప్పుడు ఏదో దుష్ప్రచారం చేద్దామని చెప్పి, రాజ్యాంగాన్ని మేము మార్చుతాం, రిజర్వేషన్ ఎత్తేస్తామని చెప్పి ఒక ఫేక్ వీడియోని వాళ్ళే సృష్టించి ఇవాళ ఒక దుష్ప్రచారమే గోబెల్స్ ప్రచారంగా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అది మనందరూ తెలిసిన విషయమే చూస్తూనే ఉన్నారు. ఎవరైతే ఫేక్ వీడియోలు సృష్టించారో వాళ్ళ మీద కేసులు పడుతున్నాయి. ఆ కేసులు పడే కాడ రేవంత్ రెడ్డి గారు కూడా ఆ కేసులో ఉన్నాడు అనడానికి సాక్ష్యం కనిపిస్తున్నది. అంటే ఆధారాలు లేని ఆరోపణలు చేయడం అంటే, ఆధారం లేని విషయాలు ప్రచారం చేయడం అంటే అది కేవలం దుష్ప్రచారం చేయడానికి, దాని ద్వారా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్న విషయం మనకు మర్చిపోవద్దు. ఈ విషయాన్ని గమనించిన గౌరవ నరేంద్ర మోడీ గారు ఏమన్నాడు? దుష్ప్రచారం ఆయుధంగా ప్రచారం చేస్తున్న ఈ కాంగ్రెస్ వాళ్ళకి సంబంధం ఏం చెప్పిండు? ఇగో నేను రాజ్యాంగానికి రుణపడి ఉన్నా, అంతే సూటిగా చెప్పేశాడు. నేను ఈ దేశ భారత రాజ్యాంగం రుణపడి ఉన్నా, ప్రజాస్వామ్యాన్ని పార్లమెంటును నేను గౌరవిస్తున్నా. అందుకే నేను మొదటిసారి పార్లమెంటు అడుగుపెట్టిన రోజు పార్లమెంటు లోపలికి వెళ్తున్నప్పుడు ఆ పార్లమెంటు కాడున్న నేల మీద నా తల పెట్టి నేను రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని ప్రమాణం చేసి లోపలికి పోయినాను అన్నాడు. అదే సమయంలో ఇంకొక మాట అన్నాడు. రాజ్యాంగం గొప్పది కాబట్టినే, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గొప్పది కాబట్టినే ఒక పేద కుటుంబంలో పుట్టిన నేను, ఒక ఛాయ్ అమ్ముకునే కుటుంబంలో పుట్టిన నేను, నా తల్లి పక్క బేషన్లు తోమి పూట గడవని కుటుంబంలో మమ్మల్ని సాధిన కుటుంబంలో వచ్చిన నేను ఈ దేశానికి ప్రధానమంత్రి కాగలిగానంటే అది రాజ్యాంగం గొప్పతనం అని చెప్పి, రాజ్యాంగాన్ని గౌరవిస్తానని చెప్పి ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేశాను. ఆ విషయం చెప్పేశాడు. మళ్ళీ ఏమన్నాడు? ఎవరో అంటుండ్రు రాజ్యాంగాన్ని తీసేస్తారు, రిజర్వేషన్ తీసేస్తారని చెప్పి. నేను అంటున్నా, నా జీవితం ఉన్నంత వరకు రాజ్యాంగాన్ని కాపాడతా. ఎవరన్నా రాజ్యాంగానికి రిజర్వేషన్ ప్రమాదం తీసుకొస్తే ప్రాణాలు వడ్డైనా సరే దాన్ని నిలబెడతానని చెప్పి ఆయనే మాట్లాడిండు. అయిపోయి ఇది వారం రోజుల నుండే చెప్తున్నాడు ఆ మాట. బలంగా చెప్తున్నాడు. రాజ్యాంగానికి ప్రమాదం ఏ రూపంగా వచ్చినా దాన్ని కాపాడతాం. నా ప్రాణం ఉన్నంత వరకు రాజ్యాంగానికి ప్రమాదం రానివ్వా, రిజర్వేషన్ ప్రమాదం రానివని చెప్పి ఓపెన్ గా చెప్తానే ఉన్నాడు. ఒకవైపు దేశ ప్రధానమంత్రి అంటే ఒక మాట అంటే నిలబెట్టుకుంటాడు. త్రిపుల్ తలాక్ తీసేస్తా అన్నాడు, తీసేసిండు. రామ మందిరం నిర్మిస్తామన్నాడు, నిర్మించిండు. ఆర్టికల్ 370 తీసేస్తా అన్నాడు, తీసేసిండు. మహిళా బిల్లు తెస్తా అన్నాడు, తెచ్చిండు. అగ్రకులాల పేదలకు రిజర్వేషన్ ఇస్తా అన్నాడు, ఇచ్చేసిండు. అదే సమయంలో రేపు ఎస్సీ వర్గీకరణ చేస్తా అన్నాడు, చేసేస్తాడు. అంతే ఆయన మాట. రాజ్యాంగాన్ని మార్చాలంటే ఇంకొక మాట అన్నాడు. రాజ్యాంగాన్ని మార్చది బీజేపీ అంటే ఒక మాట అన్నాడు. ఎందుకు 400 సీట్లు వస్తే మార్చాలంటారు? ఇప్పుడు నాకు 400 సీట్లు ఉన్నాయి కదా మార్చాలనుకుంటే, నాకేం తక్కువ లేవు కదా. బీజేపీ మద్దతుదారులకు ఇచ్చే సంఖ్య అయితే 400 అవుతున్నాయి కదా. అంటే దుష్ప్రచారం చేసే వాళ్ళకి చెప్తున్నా, నేను రాజ్యాంగం ప్రమాదం తీసుకురాదు. మీ వల్ల ప్రమాదం వచ్చినా రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత నాదే. నా ప్రాణాలు ఉండి రాజ్యాంగాన్ని రిజర్వేషన్ కాపాడుతుందని చెప్పి స్పష్టం చేశాడు. మరి అంత స్పష్టం చేసిన విషయం రోజు చూస్తూనే ఉన్నాడు. కానీ వాళ్ళ రాజ్యాంగానికి ఏదో ప్రమాదం వచ్చిందని చెప్పి ధర్నా చేపిస్తున్నాడు. రాజ్యాంగానికి ప్రమాదం రాలే, ఆయన తెలిసిపోయింది, అందరు తెలిసిపోయింది. కానీ ఇక్కడ ధర్నా జరుగుతుంది కదా, ఈ ధర్నాను డైవర్ట్ చేయాలి, ఈ ధర్నా నుంచి సందేశం వెళ్లకుండా చూడాలని చెప్పి గాంధీ భవన్ లో ధర్నా చేసుకునే కాడికి వచ్చాడు. నేను అంటున్నా, ఇప్పుడు చెప్తున్నా, నరేంద్ర మోడీ గారి వల్ల రాజ్యాంగానికి ప్రమాదం రాలేదు. కానీ నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రి అవుతే కాంగ్రెస్ లేకుండా పోతుంది. అసలు కాంగ్రెస్ ప్రమాదం వచ్చేసింది, కాంగ్రెస్ ప్రధానం వచ్చింది. మీరు చూడండి, 2014లో బీజేపీ సీట్లు, కాంగ్రెస్ సీట్లు.
2018-19 వచ్చేటప్పటికి బీజేపీ సీట్లు కాంగ్రెస్ సీట్లు అంటే 2014లో బీజేపీ సీట్లు ఒక స్థాయిలోకి వస్తే కాంగ్రెస్ సీట్లు ఒక స్థాయిలో వస్తే 2019 వచ్చేటప్పటికి బీజేపీ సీట్లు పెరిగినాయి కాంగ్రెస్ సీట్లు తగ్గినాయి. ఇప్పుడు 2024లో బీజేపీ మరిన్ని సీట్లు పెంచుకుంటే కాంగ్రెస్ సీట్లు తగ్గిపోతాయి. అంటే ప్రమాదం ఎవరికి వచ్చింది? రాజ్యాంగానికి ప్రమాదం రాలే. నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రి అవుతే కాంగ్రెస్ లేకుండా పోతుందని భయంలో వాళ్ళు పడ్డారు కాబట్టి వాళ్ళ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి రాజ్యాంగానికి ప్రమాదం వచ్చిందని చెప్పి మాట్లాడడం అనేది జరుగుతుందనేసి కూడా మీరు మర్చిపోదని సైన్ కోరుతున్నాను. అందువల్ల మీ అన్నగా మీ బిడ్డగా చెప్తున్నా, నేను స్పష్టంగా చెప్తున్నా, నేను రాజ్యాంగానికి రిజర్వేషన్ ప్రమాదం రాలే. ఇవాళ నేను చెప్తున్నా, అన్న తెలుగుదేశంలో ఉన్నాడు. ఇగో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ పెంచింది ఎవరు? ఎన్టీ రామారావు పెంచిండు. తెలుగుదేశం పెంచింది, కాంగ్రెస్ పెంచలే. అంబేద్కర్ ఏ రిజర్వేషన్ అయితే రాజ్యాంగాలు పొందుపరిచిండో గవే అమలు జరుగుతున్నాయి. కానీ అమలు జరుగుతున్న రిజర్వేషన్ పెంచింది ఎవరు? ఎన్టీ రామారావే మాత్రమే పెంచిండు. 14% ఉన్న రిజర్వేషన్లను 15 చేసింది ఎన్టీ రామారావు గారు. అదే సమయంలో 4% ఉన్న రిజర్వేషన్లను 2% రిజర్వేషన్లను 6% పెంచింది ఎన్టీ రామారావు గారు గిరిజనులకు. ఇగో మీ అన్నగా చెప్తున్నా, ఇగో కర్ణాటకలో బీజేపీ కూడా ఎస్సీల 15% 17% చేసింది, ఎస్సీల 3% 7% చేసింది. అంటే రిజర్వేషన్లు కాంగ్రెసేతర ప్రభుత్వాలు రిజర్వేషన్లు పెంచినాయి కానీ కాంగ్రెస్ మాత్రం రిజర్వేషన్ పెంచలేదు అనేసి స్పష్టంగా రుజువుతుంది చరిత్ర ప్రకారం చూస్తే. మరి రాజ్యాంగాన్ని కాపాడేది ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళ? ఇప్పుడు అంటే ఇవాళ అధికారంలో ఉన్న బీజేపీ రాజ్యాంగం కాపాడుతుంది, రిజర్వేషన్ పెంచగానే వాళ్ళే ఉన్నారు. ఈ నేపథ్యంలో మీ అన్నగా చెప్తున్నా నేను, ఇవాళ మాదిగ జాతికి ఇంత అన్యాయం జరగడానికి, నేతకాన్ని వాళ్ళకి అన్యాయం జరగడానికి, బీసీలకు అన్యాయం జరగడానికి కారకులు ఎవరంటే రేవంత్ రెడ్డి కారకుడు అనే విషయం స్పష్టంగా రుజువుతుందనేసి కూడా మీరు మర్చిపోదు. సాక్ష్యం ఏంటిది? ఇగో మీ అన్నగా చెప్తున్నా, 5 నిమిషాలు అర్థం చేసుకుంటే ఆశిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత అనేది లేదు. ఆయన ఎవరినైనా ఉపయోగించుకుంటాడు. ఆయన లక్ష్యం ముఖ్యమంత్రి కాబట్టి అయ్యిండు అంతే. మొట్టమొదలు ఉపయోగించుకున్నది ఎవరిని? మాదిగల్ని. ఆయన ముఖ్యమంత్రి అయినాక ముంచింది ఎవరిని? మాదిగల్ని. ఎవరి ఆసర చేసుకొని ఈ స్థాయికి వచ్చిండు? మాదిగల్ని. ఈ స్థాయికి వచ్చి ఎవరిని ముంచిండు? మాదిగల్ని. సాక్ష్యం ఏంటిది? ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి మాటల్లోనే రేవంత్ రెడ్డి గారికి ఎవరు ఉపయోగపడ్డారు, రేవంత్ రెడ్డి గారు ఎవరిని ముంచిండు అన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉపయోగించుకున్నది మాదిగల్ని. రేవంత్ రెడ్డి గారు నా ఉపన్యాసం మీరు అర్థం చేసుకోవాలి. ఏనండి, ఎంఆర్పిఎస్లో కృష్ణాని దగ్గర నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్నోళ్ళే ప్రతి ఎంపీటీసీ కౌన్సిలర్ దగ్గర పోయి కాలు నొక్కి నన్ను గెలిపించింది. మొదటిసారి నేను ఇండిపెండెంట్ జడ్పీటీసీ గెలిచినప్పుడు మాదిగోళ పిల్లలు నన్ను బస్తీలను తీసుకెళ్ళి నన్ను గెలిపించారు. రెండవసారి నేను ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గా నిలబడ్డప్పుడు మాదిగోళ బిడ్డలు ఎంఆర్పిఎస్ లో కృష్ణన్న దగ్గర నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్నోళ్ళే ప్రతి ఎంపీటీసీ కౌన్సిలర్ దగ్గర పోయి కాళ్ళు మొక్కి నన్ను గెలిపించారు. మూడవసారి 2009లో నేను కొడకల్లో 14 రోజుల్లో ఎమ్మెల్యే తెచ్చినంటే మాదిగ బిడ్డల శ్రమ ఉన్నది, మీ భాగస్వామ్యం ఉన్నది. ఇవాళ పార్లమెంటు సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారంటే నా జాతి నా ఎంబడుందో లేదో నాకు తెలియదు, కానీ మీ జాతి మాత్రం నిండు మనసుతో నాకు అండగా నిలబడ్డారు. అర్థమైంది కదా? ఆయన రాజకీయ ఎదుగుదలకు జడ్పీటీసీ నుంచి ఆయన రాజకీయ ఎదుగుదల మొదలైంది. ఆ జడ్పీటీసీకి మాదిలే కారణం అని చెప్తీవి, ఎమ్మెల్సీకి మాదిగలే కారణం అని చెప్తీవి, ఎమ్మెల్యేకు మాదిగల కారణం అని చెప్తీవి, ఎంపీ గెలవడానికి తన కులం కంటే మాదిగలని చెప్తీవి.
అంటే నువ్వు ఎదగడానికి మాదిగలు పునాదులకు ఉపయోగపడ్డారు, కానీ అదే మాదిగలు నువ్వు ముఖ్యమంత్రి అయినాక రాజకీయ సమాజం చేసే కుట్రలు నువ్వే పాల్పడ్డావనేసి కూడా స్పష్టంగా రుజువుతుంది. ఒక్కటి కానీ మాకు రాకపోవడం వల్ల. మా అన్న చెప్పిండు, ఆయన సీనియర్ నాయకుడిగా ఎంతో మంది రెడ్ల పరిపాలన చూశాడు, ప్రతి రెడ్డి పేరు కూడా చెప్పేశాడు. కానీ ఇంత అవమానం మాత్రం ఏనాడు మాదిగలకు జరగలేదు. ఒక రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే ఇంత మాదిగలకు అన్యాయం అవమానం జరిగిందనేసి కూడా స్పష్టంగా రుజువుతుంది. ఆయన ఎదుగుదలకు ఎవరిని ఉపయోగించుకున్నాడో అదే జాతిని మళ్ళీ ఆయన పాతాళంలో తొక్కేసినట్టుగా రాజకీయంగా తొక్కేసిండనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది. ఇకపోతే మీ అన్న చెప్తున్నాం, ఎందుకు తొక్కేసిండు? కుమ్మక్కయిండు. డబ్బులు ఉన్న వాళ్ళతోటి, మీడియా ఉన్న వాళ్ళతోటి కుమ్మక్కయిండు, రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళతో కుమ్మక్కయిండు. డబ్బులు ఎవరికి ఉన్నది? మీడియా ఎవరికి ఉన్నది? డబ్బులు ఎవరికి ఉన్నది? మీడియా ఎవరికి ఉన్నది? వివేక్ వెంకట స్వామి కుటుంబానికి ఉన్నది. ఆయనకు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆయనకు మిత్రులందరూ ఒకసారి గట్టిగా 2 చేతులు లేపి జై భీమ్, జై భీమ్, జై భీమ్. మందకృష్ణ మాదిగన్న గారి నాయకత్వం, మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, మోత్కుపల్లి నరసింహులు గారి నాయకత్వం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల నాయకత్వం. రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధిద్దాం, తెలంగాణలో సామాజిక న్యాయాన్ని సాధిద్దాం, తెలంగాణలో సామాజిక న్యాయాన్ని సాధిద్దాం, తెలంగాణలో సామాజిక న్యాయాన్ని. 2 చేతులు లేపి అందరూ సాధిద్దాం తెలంగాణలో సామాజిక న్యాయాన్ని. గౌరవనీయులు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గోర్లకుండి వెంకటేష్ నేత గారు, అన్నలారా, బహుజన బిడ్డలారా, నా మాదిగ సోదరులారా, ఈ కార్యక్రమానికి తెలంగాణ నలుమూలల నుండి, అన్ని ప్రాంతాల నుండి మందకృష్ణ ఒక్క పిలుపు ఇవ్వగానే ఏది ఆలోచించకుండా మనకు అన్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో అని ఇక్కడికి చేరుకున్నటువంటి మన సోదర సోదరి మనందరికీ హృదయపూర్వకంగా బీసీ రాజ్యాధికారి సమితి తరఫున, అదే రకంగా కార్యక్రమ నిర్వాహకుల తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మన వేదిక మీద కూర్చున్నటువంటి వ్యక్తి మన మందకృష్ణ అన్న మనందరికీ ప్రత్యక్ష ఆరాధ్య దైవంగా మనందరం కూడా భావించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. దేశంలో ఎవ్వరూ చేయనటువంటి విధంగా, ఎక్కడ చూడనటువంటి విధంగా ఎప్పుడు సమస్య వచ్చినా కూడా మన వర్గాల కోసం ఒక పెద్ద పులిలాగా గాండ్రించి గర్జిస్తున్నటువంటి మందకృష్ణన్నకు బీసీలందరి తరఫున మేము అండగా నిలుస్తున్నాం. మీరు కూడా అందరూ అండగా నిలిచేది ఉంటే ఒకసారి చప్పట్లతోని అన్నకు మనందరి సపోర్ట్ తెలియాల్సిందిగా కోరుతున్నాం. అన్నలారా, అక్కలారా, మీ అందరికీ తెలుసు ఈరోజు మనము ఈ ఇందిరా పార్క్ లో సమావేశం అవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఏదైతే జరగబోయేటటువంటి పార్లమెంటు ఎన్నికలలో ఈ రోజు అధికారం చేపట్టేటువంటి కాంగ్రెస్ పార్టీ మన మాదిగ సోదరులకు రిజర్వ్డ్ స్థానాలలోనే ఒక్క స్థానం కూడా కేటాయించకపోవడం అనేది ఒక రకంగా మన రాజ్యాంగాన్ని, రాజ్యాంగ ధర్మాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అవమానించడమే అనేటటువంటి విధంగా మేము భావిస్తున్నాం. మీరు కూడా భావించేది ఉంటే ఒకసారి మీ యొక్క అంగీకారాన్ని చప్పట్లతో మరొకసారి తెలియాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులారా, ఈరోజు ఏర్పడినటువంటి ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ పార్టీ కష్టపడితే ఏర్పడిన ప్రభుత్వం కాదు. ఏదైతే కేసీఆర్ 10 సంవత్సరాల నుండి పడుగులను, పేదలను, బీసీలను అనగదొక్కుతా ఉంటే ఇదే ఇందిరా పార్కును వేదికగా చేసుకొని అనేక ఉద్యమాలు మనం చేస్తే ఆ ప్రజల నుంచి వచ్చినటువంటి నిరసన వాళ్ళకు ఉపయోగపడి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏమనుకుంటుందంటే వాపును చూసి బలుపు అనుకుంటుంది. ఇది కేవలం వాళ్ళ ప్రయత్నం వల్ల, వాళ్ళ మీద ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం మీదనే వాళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి విధంగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. మరి గడిచినటువంటి 77 సంవత్సరాల నుండి
ఈ దేశంలో రాష్ట్రంలో దాదాపు 60 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చేసింది. మరి ఈరోజు మనకు కేసీఆర్ హయాం లోపల జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదురించడానికి మనం ఈరోజు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను కోరుకున్నాం, చూసినాం తప్పించి కాంగ్రెస్ మీద మనకు ప్రత్యేకమైనటువంటి అభిమానం కానీ ప్రత్యేకమైనటువంటి విశ్వాసం కానీ ఏం పెద్దగా లేదనేటటువంటి విషయం ఎన్నికలలో వచ్చినటువంటి రిజల్ట్ను బట్టే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరి ఈరోజు మనందరి కృషి, మనందరి సపోర్ట్, మనందరి యొక్క ఓటు ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ గద్దె మీద కూర్చొని ఏ వర్గాలు అయితే వాళ్ళకు అండగా ఉన్నాయో ఆ వర్గాలకు నెత్తిలో కుచ్చుటోపి పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. మన అవకాశాలను లాక్కుంటా ఉన్నారు. మన కడుపులో మనం ఓటేసినటువంటి మనల్ని ఏమాత్రం దయాదాక్షిణ్యం లేకుండా మనం తన్నేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎంత దారుణం అండి! ఇప్పటి వరకు నాకు తెలిసి గడిచినటువంటి ఎన్నికలలో ఎప్పుడు కూడా మాదికలకు అగ్రస్థానం ఇవ్వకుండా ఏ పార్టీ కూడా ముందుకు పోయినటువంటి చరిత్ర లేదు. మరి ఈ రోజు పార్లమెంట్ ఎన్నికలలో మనకు చెందాల్సినటువంటి 3 స్థానాలలో కేవలం ఒక వర్గానికి అవకాశం ఇచ్చి మాదిగలను కాంగ్రెస్ పార్టీ దూరంగా పెట్టడం అనేది ఇది ముమ్మాటికి అణగారిన వర్గాల మీద, బహుజన వర్గాల మీద చేస్తున్నటువంటి కుట్రగానే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇటువంటి సమస్యను, ఇటువంటి కుట్రను బహిర్గతం చేసి మనందరం కూడా సమావేశపరుస్తున్నటువంటి అన్న మందకృష్ణ మాదిగ గారికి మనందరం కూడా అండగా ఉండాలి. అన్నగారు ఈ కార్యక్రమం అయ్యే కంటే ముందు తను ఇయ్యబోయేటటువంటి సందేశం చాలా గొప్పగా ఉండబోతుంది. దాన్ని మనం విని ఆ విధంగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. మరొక మాట మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఏదైతే మనం చెప్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మనందరి యొక్క రక్తాన్ని స్వేదం చేసుకొని ఓటేస్తే మీరు పవర్లోకి వచ్చిల్లు. మరి ఈ రోజు బీసీల పరిస్థితి ఎట్లా ఉన్నదో మీకు 2 నిమిషాలు నేను చెప్తాను. అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో కనీసం 4 మంత్రి పదవులు బీసీలకు కేటాయించిల్లు. మరి ఈ రోజు రాష్ట్రంలో బీసీలకు కేటాయించినటువంటి మంత్రి పదవులు కేవలం 2 అనేటటువంటి విషయాన్ని మీకు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు ఏమంటారు? దేశంలో కులగణన చేయాలి, దేశంలో కులగణన చేసి ఈ దేశానికి ఎక్స్రే తీయాలి, ఎక్స్రే తీసి దాని బొక్కలని సెట్ చేయాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఏదైతే సామాజిక న్యాయం ఢిల్లీలో మాట్లాడతారో ఆ సామాజిక న్యాయానికి ఈ రాష్ట్రం లోపల రేవంత్ రెడ్డి గారు అవలంబిస్తున్నటువంటి సామాజిక న్యాయానికి ఏమైనా పొంతన ఉన్నదా అని చెప్పేసి ఈ బీసీ రాజ్యాధికార సమితి బీసీల పట్ల అదే రకంగా బడుగు బలహీన వర్గాల తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు చెప్పేటటువంటి సామాజిక న్యాయం ఢిల్లీలో ఏంటిది, ఇక్కడ మీరు అవలంబిస్తున్న సామాజిక న్యాయం ఏంది? మీరు ఉదయపూర్ డిక్లరేషన్ లో చెప్పినట్టు ఒక పార్లమెంట్ స్థానంలో 2 బీసీలకు అవకాశం ఇస్తా అని చెప్పిళ్ళు. ఆ లెక్కల బీసీలకు గడిచినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో 34 స్థానాలు రావాల్సి ఉండే, కానీ మీరు ఇచ్చిన స్థానాలు ఎన్ని? 22. ఆ రోజు మేము రేవంత్ గారిని ప్రశ్నిస్తే చెప్పిన విషయం ఏంటంటే, ఇప్పుడు మాకు పార్టీ బలంగా లేదు, మాకు ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తులు కావాలి కాబట్టి బీసీలు కొంత అడ్జస్ట్ అయితే తదనంతరం కార్పొరేషన్ పదవులు కావచ్చు కేటాయింపులలో మీకు మంచి అవకాశం ఇస్తామని చెప్పిళ్ళు. ఆ రోజు బీసీలు ఓపిక పట్టిళ్ళు. మరి ఈ రోజు పవర్ మీ చేతిలో ఉంది కదా, అధికారంలో కూర్చున్నది మీరే కదా. మరి బీసీలు ఈ రాష్ట్రం లోపల దాదాపు 55% ఉంటే మీరు ఇవ్వాల్సిన స్థానాలు ఎన్ని, మీరు ఇచ్చిన స్థానాలు ఎన్ని? బీసీలను కేవలం 3 స్థానాలకు పరిమితం చేసింది కాంగ్రెస్. 17 స్థానాలలో కనీసం 9 స్థానాలు దక్కాల్సినటువంటి బీసీలకు మీరు వేసిన ముష్టి ఎంత అంటే కేవలం 3 టికెట్లు మాత్రమే. అందులో కూడా కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకులు లేరన్నటువంటి విధంగా పక్క పార్టీల నుంచి అరువు తెచ్చుకొని వాళ్లకు మీరు అవకాశాలు ఇస్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ సోదరులారా, ఒకసారి మీరు ఆలోచించండి. మీరు గడిచిన 10 సంవత్సరాల నుండి కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి ఉద్యమాలు మీరు చేస్తే ఇలా కాకులు లెక్క గద్దలు లెక్క పక్క పార్టీలలో ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి ఎంపీ స్థానాలను ఎగరేసుకొని పోతా ఉంటే మీరు ఎందుకు నోరు మూసుకొని మీరు కూర్చుంటా ఉన్నారు? ఎందుకు ఇలా మందకృష్ణ మాదిగన్న గారు ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఎందుకు మీరు భాగస్వామ్యం కాలేకపోయిందని చెప్పేసి ఇలా చాలా సూటిగా మేము మీకు చెప్తున్నాం. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవులు కూడా ఇటీవల ప్రకటించినటువంటి కార్పొరేషన్ పదవులు మొత్తం 37 ప్రకటిస్తే 5% కూడా లేనటువంటి రెడ్లకు 13 స్థానాలు ప్రకటిస్తారు.
56% ఉన్నటువంటి బీసీలకు కేవలం 13 స్థానాలు కూడా ప్రకటించి రెడ్డిలు 5% ఉన్న రెడ్డిలు 56% ఉన్న బీసీలు కూడా సమానమైనటువంటి విధంగా వీళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు. ఇది ఏ విధమైనటువంటి న్యాయం? ఇది ఎక్కడి సామాజిక న్యాయం? సామాజిక న్యాయం ఇట్లుంటదా? ఒకసారి ఆలోచించండి సోదరులారా. ఇది ఒకటే విషయం కాదు. మీరు అందరు గమనిస్తే ఈ రాష్ట్రంలో 7,50,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అందులో ఉన్నదంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, చిన్న స్థాయి ఉద్యోగులు ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే కంటే ముందు మీరు చేసినటువంటి ఆరోపణలు ఏంది? మల్లారెడ్డి భూముల మీద మీరు ఆరోపణలు చేసిళ్ళు, అదే రకంగా ఔటర్ రింగ్ రోడ్ మీద మీరు ఆరోపణలు చేసిళ్ళు, అదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద మీరు ఆరోపణ చేసిళ్ళు. మరి అక్కడ నిందితులను, బాధితులను, మీరు ఆరోపణ చేసిన వ్యక్తులను, అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి మైహోం రామేశ్వరరావు కావచ్చు, మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళను మీరు బొక్కలో వేయకుండా చిన్న చిన్న కారణాలతోని మా పేద వర్గాలకు సంబంధించినటువంటి ఉద్యోగులను మీరు టాస్క్ ఫోర్స్ అని, ఏసీబీ అని మీరు వాళ్ళని అరెస్ట్ చేసి మా మీద మీరు దమనకాండ వహిస్తా ఉన్నారు. ఇది ఏ మేరకు సహేతుకం అని చెప్పేసి అని చాలా సూటిగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి మిత్రులారా, ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలు మనం గమనిస్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ పేద వర్గాలకు చెప్తున్నటువంటి సామాజిక న్యాయం వాళ్ళు ఏ మేరకు కూడా పాటించట్లేదు. సామాజిక న్యాయం కాదు, పూర్తిగా న్యాయం ఈ రాష్ట్రం లోపల కేవలం ఒకే ఒక వర్గానికి, అది రెడ్డి కులానికి మాత్రమే చెందుతుంది. కానీ అడగారిన వర్గాలు, అట్టడుగు వర్గాలు 93% ఉన్నటువంటి మనకు మాత్రం అవకాశాలు లేకుండా మనల్ని మీద రోడ్డు మీదకి తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. తప్పకుండా కర్రగాల్చి వాద పెట్టడం తెలంగాణ వాస్తవ్యులకు, తెలంగాణ బిడ్డలకు ఒత్తేం కాదనేసినటువంటి సంగతి మనందరికీ తెలుసు. కాబట్టి ఈ రోజు ప్రభుత్వం మన మీద చలాయిస్తున్నటువంటి పెత్తనాన్ని ఓటు ద్వారా రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలలో మనం వాళ్ళకు రుచి చూపించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, ఏదైతే అన్నగారు ఇవ్వబోయేటటువంటి ప్రసంగంలో దాన్ని మనం తీసుకొని తప్పకుండా రాబోయేటటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి చాలా దూర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి మన సైనికులు, సోదరులు, ఎంఆర్పిఎస్ కార్యకర్తలందరూ కూడా మరొకసారి సలాం కొడుతున్నాం. ధన్యవాదాలు. దాస్ సురేష్. జై మాదిగా. సరిపోదు, రేవంత్ రెడ్డి గుండెల్లో దడ పుట్టించాలి. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు, నేతకానిలకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించి ఇక్కడ పోరాటం చేస్తున్నామంటే ఒక్కొక్క కాంగ్రెస్ నాయకుడి గుండెలో గుణపం గుద్దాలంటే మండు టెండర్లో మనం ధర్నా చేస్తున్నాం. గట్టిగా శబ్దంతో మాదిగల ఐక్యత, మాదిగ నేతకానిల ఐక్యత, మాదిగ నేతకానిల ఐక్యత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఐక్యత, మందకృష్ణ మాదిగన్న నాయకత్వం, మందకృష్ణ మాదిగన్న నాయకత్వం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్ర భారతదేశంలో ఎప్పుడూ జరగని, ఎన్నడూ జరగని విధంగా మాదిగ సోదరులకు అన్యాయం జరుగుతున్నటువంటి సందర్భంలో మాదిగ హక్కులను కాపాడాలనేటటువంటి సంకల్పంతో ఈరోజు గౌరవనీయులు సీనియర్ నాయకులు నీతికి, నిజాయితీకి పెట్టిన పేరుగా మన దళితుల గౌరవాన్ని ఉన్నత స్థానంలోకి తీసుకెళ్లినటువంటి మాజీ మంత్రివర్యులు మోత్కుపల్లి నరసింహులు గారికి, అదే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశంలో ఉన్నటువంటి దళిత వర్గాల హక్కులను కాపాడడం కోసం, ప్రత్యేకించి మాదిగలకు జరుగుతున్నటువంటి హక్కుల కోసం పోరాటం చేస్తూ, మనందరినీ జాగృతం చేస్తూ, సమాజంలో ఉన్నటువంటి మేధావి వర్గం, బీసీలు, దళితులు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలను ఆలోచింప చేస్తూ తన జీవితాన్ని దళితుల హక్కుల కోసం పనంగా పెట్టి అహర్నిశలు కష్టపడుతున్నటువంటి మనందరి అభిమాన నాయకుడు, మనందరి ఆశా జ్యోతి, గౌరవనీయులు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారికి మీరందరికీ
గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. వినాలి వినాలి. ఈరోజు ఈ వేదికపై ఉన్నటువంటి బీసీ సంఘ నాయకులకు, వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి నాయకులకు, అదేవిధంగా వికలాంగుల తరపున పోరాటం చేస్తున్నటువంటి నాయకులకు, ప్రత్యేకించి అన్న మీద అభిమానంతో సామాజిక న్యాయాన్ని కాపాడాలనేటటువంటి సంకల్పంతో గ్రామ గ్రామాల నుండి కదిలి వచ్చినటువంటి నా ఎంఆర్పిఎస్ సైనిక దళానికి పాదాభివందనం తెలియజేస్తున్నాను మిత్రులారా. జై భీములు తెలియజేస్తున్నాను మిత్రులారా. ఈరోజు నేను భూమి మీద పడకముందే నా తల్లి గర్భంలోనే అస్పృశ్యుడిగా పెరిగి హీనకుల ముద్రతో ఈ పవిత్ర భరత భూమిపై కళ్ళు తెరిచాను. నేనెవరో నా తల్లి గర్భంలోనే నిర్ణయం అయిపోయింది. నా గుడిసె, నా పరిసరాలు నా కులానికి ప్రతీకలుగా నిలిచాయి. ఊరి బయట వల్లకాటి సమీపంలో విసిరేసినట్లున్న నా గుడిసె నా కులానికి సంకేతం. నా కులమే నా గుడిసెకు ప్రతిరూపం. మిత్రులారా, సమాజంలో కులం, సమాజాంతరాల్లో కులం, గుడిలో కులం, బడిలో కులం, పెళ్లిలో కులం, ప్రేమలో కులం, బ్రతుకులో కులం, చావులో కులం, కాలేజీల్లో కులం, కార్ఖానాల్లో కులం, చెరువులో కులం, చెరువు బావిలో కులం, పట్టణాల్లో కులం, పల్లెటూళ్ళలో కులం, పాడే కట్టటాలలో కులం, పాతేసే దానిలో కులం. కులం 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 విధమయ భారత్. ఓట్లలో కులం, ఓట్లలో కులం, సీట్ల కేటాయింపుల్లో అన్యాయం. మాదిగ జాతిపై, నేత కాని జాతిపై కక్ష కట్టి నా మాదిగ జాతిని, నా నేత కాని జాతిని భూస్థాపితం చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి వాళ్ళనే భూస్థాపితం చేసేటటువంటి విధంగా మనమందరము ఐకమత్యంతో పనిచేయాలి మిత్రులారా. ఈరోజు నేను పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీగా మీ ముందుకు వచ్చాను. 2 మాటలు చెప్తాను మిత్రులారా, జాగ్రత్తగా వినండి. ఏదో గొప్ప కోసమో చెప్పట్లేదు, వాస్తవాలను తెలుసుకోవాలనేటువంటి సమయం ఆసన్నమైంది. నేను ఒక అంబేద్కర్ బిడ్డగా, అంబేద్కర్ ఆలోచన విధానంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేసి ఐఏఎస్ ఐపీఎస్ పోటీ పరీక్షల్లో చదివి 2007లో గ్రూప్ 1 అధికారిగా నేను ఎంపిక అవ్వడం జరిగింది. నేను ఉద్యోగం చేస్తున్నటువంటి సమయంలో నా మాదిగ బిడ్డలకు, నా నేతకాని బిడ్డలకు, నా దళిత బిడ్డలకు, నా పేద బీసీ బిడ్డలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూసి మందకృష్ణ గారి ప్రేరణతో 1994లోనే నా వెంకటేష్ అనేటటువంటి పేరుకి వెంకటేష్ నేతకాని అని చెప్పేసి పెట్టుకున్నటువంటి బిడ్డ నేను. దానికి ఆదర్శం మందకృష్ణ మాదిగ గారు. అట్లా 2007 గ్రూప్ 1లో నేను ఎంపికైన తర్వాత 2018లో నా జాతులకు సేవ చేయాలి, అంబేద్కర్ కలలు కన్నటువంటి పే బ్యాక్ టు ద సొసైటీ అనేటటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకొని 2018లో 19 సంవత్సరాల సర్వీస్ ఉండగానే 19 సంవత్సరాల సర్వీస్ ఉండగానే 2-3 సంవత్సరాలు కాదు మిత్రులారా, 19 సంవత్సరాల సర్వీసు. దాదాపు నేను సర్వీసులో ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి 14 సంవత్సరాలు కమిషనర్ గా ఉండేవాడిని. కానీ తృప్తిని ఇయ్యలేదు. కాబట్టి రాజీనామా చేసి నా జాతుల కోసం, అంబేద్కర్ కలలు కన్నటువంటి సమాజం కోసం మందకృష్ణన్న నాయకత్వంలో పనిచేయాలని చెప్పి ఆ రోజే నేను నిర్ణయం తీసుకున్నా మిత్రులారా. ఆ రకంగా నేను ఎంపీగా గెలిచాను. ఎంపీగా గెలిచి 5 సంవత్సరాల కాలం పూర్తి చేశాను. బీఆర్ఎస్ పార్టీలో కేంద్రీకృత విధానాల వల్ల, స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకపోవడం వల్ల ఈ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం అంటుంది కదా, నా దళిత జాతులకు మంచి చేస్తా అంటుంది కదా అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత 2 నెలల 25 రోజుల్లో
25 సంవత్సరాలకు కావలసినటువంటి అగౌరవాన్ని, నా జాతికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నేను చూసి ఒకటే నిర్ణయం తీసుకున్నా. ఈరోజు వరంగల్ ఎంపీ, సిట్టింగ్ ఎంపీ పస్నూర్ దయాకర్ గారు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడం జరిగింది. నేను పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిని, పెద్దపల్లి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడం జరిగింది. మేము నేతకాని బిడ్డలము, మాదిగ బిడ్డలము నీ కళ్ళకు కనబడట్లేదా? ఈ రోజు రెడ్లు అనేటటువంటి వాళ్ళు మాకంటే దేంట్లో ఎక్కువ? డిబేట్లోనా, పరిజ్ఞానంలోనా, దమ్ములోనా, ధైర్యంలోనా? లోక్సభలో వర్గీకరణ మీద మాట్లాడినటువంటి ఏకైక ఎంపీని నేను. నన్ను అడిగారు, నువ్వు మాల ఉపకులం కదా, నువ్వు మాలలకు వ్యతిరేకంగా ఎట్లా మాట్లాడుతావు, మాదిగలకు ఎట్లా నువ్వు సపోర్ట్ చేస్తావని చెప్పేసి ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, కొంతమంది రాజకీయ నాయకులు నన్ను అడిగారు. నేను ఒకటే సమాధానం చెప్పాను, మీ గుండె మీద చేసుకొని చెప్పండి. ఈ రోజు మన గ్రామంలో మన ఇండ్లు ఇతర కులాల మధ్యలో ఉన్నాయి. మరి నా మాదిగ బిడ్డలు, నా మాదిగ సోదరులు అసామాజికంగా అసమానతల వల్ల ఎన్నో అవమానాలకు గురవుతున్నారు. ఈ సామాజిక అసమానతలు తగ్గాలంటే నా మాదిగ సోదరులు, నేతకాని సోదరులు రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉండాలి. ఆ రిజర్వేషన్ ఉండాలి అంటే దశాబ్ద కాలంగా వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నటువంటి మందకృష్ణ మాదిగన్నని నేను ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నేను నడుస్తాను, వారి వెంట నేను ఉంటాను అని చెప్పి సమాధానం ఇచ్చినటువంటి వ్యక్తిని నేను. కాబట్టి ఈ రోజు ఏమైంది? పెద్దపల్లిలో కుటుంబ పాలన, పెద్దపల్లిలో పెట్టుబడిదారుల వ్యవస్థ. అంటే ఈ రోజు సామాజిక న్యాయం అని చెప్పుకునేటటువంటి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని సమాధి చేస్తున్నటువంటి మాట వాస్తవం కాదా? ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి మాట వాస్తవం కాదా? కాబట్టి మిత్రులారా, రానున్నటువంటి కాలంలో ఈ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పి మనమందరం కూడా మందకృష్ణ మాదిగన్న ఇచ్చిన పిలుపు మేరకి జీవితాంతం నా కొనబుడున్నంత వరకు మాదిగల హక్కుల కోసం, నేతకానీల హక్కుల కోసం ఒక సుప్రీంకోర్టు న్యాయవాదిగా, మాజీ గ్రూప్ 1 అధికారిగా నేను ఎల్లవేళలా మందకృష్ణ మాదిగన్న అడుగులో అడుగై ఈ భారతదేశ వ్యాప్తంగా తిరిగి వర్గీకరణ సాధించేంత వరకు కూడా నేను విశ్రమించమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మందకృష్ణ మాదిగన్నకి ప్రత్యేక జై భీములు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై భీమ్, జై భీమ్. పెద్దలు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేతకాని గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ సంపూర్ణ సంఘీభావం వర్గీకరణ కోసం మరియు మాదిగ జాతికి రావాల్సిన వాటా కోసం జరుగుతున్న అంశాల మీద మద్దతు ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ చివరికి ఇద్దరే మన ముఖ్య అతిథులు మాట్లాడేది ఉంది. దాంతో కార్యక్రమం ముగిస్తుంది. ఇప్పటికే సమయం చాలా ఆలస్యమైంది కాబట్టి అందరు దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు మన మహాధర్నా కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు, గత కొంతకాలంగా మాదిగ జాతి ఆవేదనను బలంగా చాటి చెబుతున్న నాయకుడు, ఏ సమయంలోనైనా ఏ సందర్భంలోనైనా మాదిగ జాతికి అన్యాయం జరిగితే ఏది ఆలోచించకుండా జాతి ప్రయాణాలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడే నాయకుడు, 70 ఏళ్ల వయసులో కూడా మాదిగ జాతి కోసం గర్జించే సింహంలాగా మాట్లాడుతున్న గౌరవనీయులు మోదుపల్లి నరసింహన్న గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిన కోరుకుంటూ అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి అన్న ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్న 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఆయన ఎక్కడున్నా జాతికి ఒక బలమైన గొంతుగా, జాతికి ఒక గౌరవం, జాతికి ఒక విలువ, జాతికి ఒక గుర్తింపు. అన్న మాట్లాడే ముందు అన్న మీద గౌరవ సూచనగా లేచి నిలబడి చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాను. దాని
మాదిగ నేత కానీ ఐక్యత, మాదిగ నేత కానీ ఐక్యత.